మిరపకాయల పచ్చడి పెట్టుకుంటున్నానండి. ఇది పెట్టినాక కొంచెమే తాలింపు పెట్టుకుంటాను. నేను ఒక్కదానేనండి, అందుకని కొన్ని ఎల్లిపాయలు తీసానండి. తర్వాత మొత్తం తాలింపు పెట్టుకుంటాను, నేను ఒక్కదానే కాబట్టి. చూడండి తయారు చేసే విధానం చెప్తాను. మిర్చి మంచిగా కడుక్కోవాలండి, నీట్గా, చాలా నీట్గా కడుక్కోవాలి. ఆరబెట్టుకోవాలి ప్యాన్ కింద. తొడలు బూడిని అయితే పెట్టొద్దండి ఇది పచ్చడ, దాంట్లో వాటర్ పోతుంది, ఖరాబ్ అవుతుంది పచ్చడ. ప్యాన్ కింద ఆరబెడతాను. ఇప్పుడు మంచిగా ఆరబెట్టుకోవాలండి. చూడండి ఇట్లా ఆరబెట్టుకోవాలి. ఆరినా కూడా పొడిగుడ్డతోటి తోడుసాలండి, లేకుంటే పచ్చడి ఖరాబ్ అవుతుంది. కేజీలు పెట్టుకున్న వాళ్ళు ఇంకా చాలా కష్టం, చాలా మంచిగా పెట్టాలండి. ఒక్క సుక్క నీళ్ళు అంటకూడదు. అరకిలో పండుమిరపకాయలకి నేను 150 గ్రాముల కన్నా కొంచెం తక్కువ తీసుకున్నానండి, ఎందుకంటే పులుపు ఎక్కువ తినను నేను, కొంచెం తక్కువ తీసుకున్నాను. చూడండి 150 గ్రాముల కన్నా తక్కువ తీసుకున్నా. చూడండి దీన్ని మిక్సీ పడదాము. అరకిలో పండుమిరపకాయలకి ఈ కప్పు కొలత అంటే ఇది 150 గ్రాముల కన్నా ఎక్కువనే ఉంటుందండి. కొంచెం అంటే తక్కువ పోస్తున్నా, మళ్ళీ చూసుకొని వేసుకుంటా నేను. ఇందులో మళ్ళీ తక్కువ పోస్తానండి. ఇది కలుపు కదా, ఎక్కువ ఉంటుంది, అది కషం అవుతుందండి. కావాలంటే మళ్ళీ పోసుకుంటాను, దీనిని పోయాలి ఖచ్చితంగా. చూడండి ఫ్రెండ్స్, వెళ్ళేసి పట్టుకున్నాను. ఇప్పుడు పండుమిరపకాయలు కట్ చేసుకొని ఇందులో మళ్ళీ పట్టుకుందాము. ఇది కట్ చేసుకుందామండి.
చూడండి, ఇలాగ మెదగాలంతే, ఎక్కువ మెదగొద్దండి. ఎక్కువ మెదిగితే టేస్ట్ ఉండదండి, బరకగానే ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, అరకిలో పచ్చడి ఇది దీంట్లో తీసుకుంటున్నా గిన్నెలకి. కొంచెం అంతా తాలింపు పెట్టుకుంటున్నానండి. నేను ఒక్కదానేనండి, ఎవరు తినేటోళ్ళు లేరు. నేను ఒక్కదాన్ని, నా ఒక్కదాని కోసము లైట్గా కొంచెం అంతా పెడుతున్నానండి. మీకు చూపెడదానని పెడుతున్నా. పల్లి నూనెతో పెట్టాలి, కాకపోతే ఇంట్లో నూనెతో పెడుతున్నా నేను. కొంచెం కచ్చాపచ్చాగా దంచానండి. ఇది చల్లారినాక పచ్చడి కలపాలండి, బాగా చల్లారాలి. బాగా చల్లారాలండి. చల్లారినాక పచ్చడి కలిపేటప్పుడు చూపెడతానండి. చూడండి, ఈ నూనెకు సరిపడా వేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, పండుమిరపకాయల పచ్చడి పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఇది నా వరకు పెట్టానండి, ఇంట్లో తినేటోళ్ళు ఎవరు లేరు. మా పిల్లలు కూడా తింటారో లేదో తెలియదండి, వాళ్ళు పచ్చళ్ళు ఎక్కువ తినరు. నాకు ఇష్టం పచ్చడి అంటే, అందుకు ఒక అరకిలో తెచ్చుకొని రుబ్బుకొని పెట్టుకున్నా.
కొంచెం అయితే తాలింపు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఎలాగుందో కామెంట్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. మీ లైఫ్ స్టైల్ సైదమ్మ.